ఒకసారి సమంత మేడం పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? నాగ చైతన్య గారిని కదా. అయితే అత్తగారు మామగారు అందరున్న ఫ్యామిలీలో చేసుకుంది. ఇష్టపడి ప్రేమించాట. బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అత్తగారు మామగారు ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఫ్యామిలీ పరువు పోకుండా వేసుకోవాలి డ్రెస్సులు. సినిమాలు చేస్తుంది అంటే అది ఒక ఉద్యోగమే కదా. కానీ సినిమాలు చేసినంత మాత్రాన వాళ్ళ అత్తగా మా పరువు పోకుండా వాళ్ళ ఫ్యామిలీ పరువు పోకుండా వేసుకోవాలి డ్రెస్సులు కదా. వేసుకొని చేస్తే ఆ నాగ చైతన్య గారితోనే ఉండేది. కానీ నా ఇష్టం అనే ఒక క్వశ్చన్ ఉంది చూసారా. నా ఇష్టం దేనికి పనికి వస్తుంది? భర్త వచ్చినప్పుడు భర్త ఇష్టమే మన ఇష్టం, మన ఇష్టమే భర్త ఇష్టం. అట్లాగా మార్చుకోవాలి. పరువుగా ఎన్ని సినిమాలైనా తీయవచ్చు. పరువు తక్కువగా ఒక్క సినిమా తీసిన వాళ్ళు తలకాయ ఎత్తుకోలేరు. వాళ్ళు బాధపడితే నీకు కలిసి రాదు. నువ్వు ఇంకా కొంచెం ఆరోగ్యం డిస్టర్బెన్స్లో ఉన్నావు కదా, అది ఇంకా తప్పుగా ఉంటుంది. పోనీ అది వద్దనుకొని వేరే ఉండి ఏదో ఏడ్చి మొత్తుకొని ఈడాకులు తీసుకొని బాధపడ్డావు. మరి ఇప్పుడు ఇంకొక భార్య ఉన్న భర్తను చేసుకున్నావు. ఆయనకి తల్లి తండ్రి ఉన్నారు, అందరు ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళను కూడా అట్లా ఇబ్బంది పెట్ట మాకు. పొట్టి డ్రెస్సులు, హాఫ్ డ్రెస్సులు, చెస్ట్ కనపడే డ్రెస్సులు. చెస్ట్ అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళకి. ఒక్క సినిమా యాక్టర్లకే కాదు. అవన్నీ చూపించుకొని ఊపినంత మాత్రాన మంచి అనుకోరు కదా. తప్పు, అది చాలా తప్పు. డైరెక్టర్ చెప్పినా కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని నువ్వెన్నైనా ఎంతైనా యాక్షన్ చేయొచ్చు కదా. అలా చెయ్యి. ఇప్పుడున్న అత్తగా మామను కూడా బాధ పెట్ట మాకు, అది చాలా తప్పు. మళ్ళీ అదే నీకు ఏదైనా పాపం శాపమై చుట్టుకుంటుంది భవిష్యత్తులో, మళ్ళీ జన్మలో కూడా పీడిస్తుంది. కాబట్టి పెళ్ళి చేసుకుంటే చేసుకున్నావులే. సింపుల్గా చేసుకోవడం గొప్ప ఏం కాదు. అసలు అత్త మామ ఉన్న పెళ్ళి మళ్ళీ అయ్యి అబ్బాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. మరి ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుందో. సరే, ఆ అమ్మాయి విషయం పక్కన పెడితే ఇక నుంచి కూడా పరువు తక్కువ డ్రెస్సులు వేసుకో మాకు. మంచి మంచి డ్రెస్సులు వేసుకొని చక్కగా నీ అందానికి తగ్గట్టు యాక్షన్ చేయి, బాగుంటుంది. ఓకేనా? బాయ్ సమంత, బాయ్ బాయ్. మంచిగా ఉండు, ఆడవాళ్ళ పరువు అంతా కాపాడు. అత్త మామల దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఈ అబ్బాయిని కూడా, ఈ అబ్బాయికి ఇష్టమయ్యే చేసుకుంటుంటాడులే బహుశా. కానీ డ్రెస్సులు ఒకసారి చైతన్యంతో వచ్చిన డిస్టర్బెన్స్ నీకు ఆయనకి తెలుసు కదా, ఆయన చేసుకున్నాడు. ఆ అబ్బాయికి ఇష్టమైనంత మాత్రాన వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉండదు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకో. మంచిగా మర్యాద గల డ్రెస్సులు వేసుకో. సౌందర్య కూడా అన్నీ ఊపింది, కానీ పద్ధతిగా ఊపింది. నువ్వు కూడా అలాగే ఉండు. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నువ్వు కూడా ఎవరికైనా షేర్ చేయి. నీ దాకా ఈ రికార్డు వస్తే నువ్వు కూడా నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.